ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చంపేశాడు, ఎక్స్ రూమ్మేట్కి ఉన్న తేడా చాలా ఉంది. ఇప్పటిదాకా మనం చూసుకుంటే అర్జున్ శర్మ ఎవరైతే ఇండియాకి పారిపోయి వచ్చాడో, ఈ రోజు వాళ్ళ ఫాదర్ విశ్లేషణిస్తున్న క్యాండిడేట్ గురించి అందరూ తీసుకొచ్చి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని నిర్లక్ష్య ధోరణిలో రాయటం చాలా తప్పు. ఎందుకంటే ఈ రోజు మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, చుట్టుపక్కల చూస్తూ ఉంటాము. మన కుటుంబంలో ఇలా జరిగితే మనం ఒప్పుకుంటామా? చనిపోయిన బాధ ఒక పక్క, ట్యాగ్ లైన్స్ యాడ్ చేస్తాం ఒక పక్క, మీడియా విచ్చలవిడితనంగా రాయటం ఒక రకంగా ఖండించాలి. ఇది ఒక మూమెంట్ కింద తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి న్యూస్ని చిలవల పలవలుగా చేయటం కంటే స్ట్రాటజిక్గా ఒకసారి మనం డైసెక్ట్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. నిఖిత యుఎస్లో 31st నుంచి చనిపోయింది. ఇండియాలో 31st నైట్కి వాళ్ళకంటే టైమ్ జోన్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ టైంలో పేరెంట్స్కి ఫోన్ చేసి విష్ చేసింది. తర్వాత ఒక్క ఫోన్ కాల్ రాలేదు, ఎక్కడ దాఖలాలు లేవు. కానీ 2వ తారీఖున అర్జున్ శర్మ అనే వ్యక్తి అర్జెంట్గా వెళ్ళిపోయి మేరీల్యాండ్లో నిఖిత గురించి కంప్లైంట్ ఇచ్చాడు, ఈ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి. మనం ఒకసారి నిఖిత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకుంటే, నిఖిత JNTUలో 2017 to 2021 పాస్డ్ అవుట్ స్టూడెంట్, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఆ అమ్మాయిని చూసుకుంటే కనుక డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ కింద మేరీల్యాండ్లో వేద అనే ఒక కంపెనీలో జాబ్ సంపాదించింది. ఇంకో 3 నెలల్లో H1B వీసా కూడా వచ్చేస్తుంది. అందరిలాగానే అంబిషన్స్ నిలబెట్టుకుని పైకి వెళ్ళాలనుకున్న ఒక తెలుగు యువత.